సంఘము దాని ప్రతిష్టత తెలియాలి. సంఘముకున్న అధికారం దేవుడు ఎంత ఇచ్చిండో మనకి తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు, పాములను త్రేలను త్రొక్కుటకు దేవుడు శత్రువు బలమంతటి మీద మనకేమిచ్చాడు? అధికారం. దేన్ని త్రొక్కడానికి? సర్పములను త్రేళ్లను త్రొక్కడానికి దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడంట. సంఘము ప్రతిష్టత గురించి ఆలోచిస్తే సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య శిరస్సు. శరీరం, శరీరం అంటే ఇక్కడ వరకు వస్తుందా? అంచు వరకు, అంచు వరకు, ఆ టిప్ ఆఫ్ దట్ నెయిల్, ఆ అంచు వరకు ఎవరిగా సూచన చేస్తుంది? సంఘం. ఇక్కడ నుండి ఇక్కడికి శిరస్సు ఎవరిగా సూచన చేస్తుంది? యేసయ్య. ఇది మొత్తం కలుపుతూనే పరిపూర్ణతమైన దైవం పనిచేస్తుంది. అర్థమవుతుందా? దేవుడు పరిపూర్ణంగా పనిచేయాలంటే యేసయ్య సంఘముతో పనిచేయాలి, సంఘము యేసయ్యతో పనిచేయాలి. హల్లెలూయా. ఇది లేదనుకో, ఇది పనిచేయదు, ఇది పనిచేయదు. అందుకే మిడిల్కి ఒక పార్ట్ దేవుడు ఇచ్చాడు, కనెక్షన్ బిట్వీన్ జీసస్ అండ్ చర్చ్. సో ఇక్కడ యేసయ్య ఆలోచన తెస్తూ ఉంటాడు, శరీరం పనిచేస్తూ ఉంటాడు. ఒక దెబ్బ నీకు తగిలినప్పుడు ఖచ్చితంగా చేతు పనిచేయదు అంటిల్ నీ మైండ్ పనిచేసే వరకు. అవునా? మనిషి కోమలోకి వెళ్ళిపోయాడు అనుకో, చేతులు కాళ్ళు పనిచేస్తాయా? అలాగని చేతులు కాళ్ళు పని చేస్తాయి, కానీ ఏం పని చేయట్లేనందుకు చేతులు కాళ్ళు పనిచేస్తలేవు, మైండ్. అందుకే యేసయ్య ఇది. ఇక్కడ ఆలోచన యేసుక్రీస్తు ప్రభు చెప్తూనే ఈ కాళ్ళు చేతులు మనం పనిచేయగలుగుతాం. సంఘముగా యేసయ్య ఈ శరీరాన్ని పెట్టాడు, శిరస్సుగా యేసుక్రీస్తు ప్రభుగా ఉన్నాడంట. ఈరోజు ఒక విషయాన్ని మీకు బయలుపరచాలనుకుంటున్నాను. ఎంతమంది రెడీగా ఉన్నా? సో మనమందరం ప్రార్థన చేస్తాం. యేసయ్య, సర్పాలు, ప్రతి దుష్ట దురాత్మ చీకటి శక్తులు, రోగ వ్యాధులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తండ్రి దాన్ని తొక్కవా, దాన్ని కాల్చివేయవా, ఆ సర్పాన్ని మీరు త్రొక్కండి అని చాలా బిగ్గరగా ప్రార్థన చేస్తారు. ట్రై టు అండర్స్టాండ్. ఒక సర్పాన్ని తొక్కాలన్నా, ఒక త్రేళ్లను తొక్కాలన్నా దేంతో? తలతోనా, కాళ్ళతోనా? మరి తొక్కేది యేసయ్యనా, శరీరమైన ఆ సంఘమా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఒక త్రేలను తొక్కాలంటే ఎవ్వడు తల దించి తొక్కడు. అర్థమవుతుందా? ఒక సర్పాన్ని తొక్కాలి అంటే ఎవడు తలతోని తొక్కడు, దేంతోని? పాదాలతోని. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం, యేసయ్య ఆ సర్పములను మీరు త్రొక్కండి. యేసుప్రభు అంటారు, దట్స్ నాట్ మై జాబ్, దట్స్ యువర్ జాబ్. అది నీ ఉద్యోగము, అది నీ పని. నా పని ఏంటి? తొక్కు అని చెప్పడమే. నువ్వేం చేయాలి? త్రొక్కుతూ ఉండాలి. హల్లెలూయా. సో ఆల్రెడీ మనకి చెప్పేశాడు, ప్రతి చీకటి శక్తులను మీరు త్రొక్కమని దేవుడు మీకు ఆజ్ఞాపించాడు. దిస్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ దట్ యూ ఆర్ గోయింగ్ టు స్క్రాచ్ ద హెడ్ ఆఫ్ ద సైటన్. హల్లెలూయా. సో ఇప్పుడు తొక్కడానికి అధికారం తలకుందా, పాదాలకుందా? ఫినిష్. నువ్వేమనుకుంటున్నావు? యేసయ్య నీకుందయ్య అధికారం. అదే యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను నీకు ఇచ్చేసాను, నా దగ్గర నాకు అధికారం లేదు ఇప్పుడు. ఒకవేళ యేసయ్యకు ప్రార్థన చేస్తే యేసయ్య వచ్చి ఆ దురాత్మ శక్తులను త్రొక్కడు, మాలాంటోళ్ళను పంపించి తొక్కిపిస్తాడు. స్టిల్ ఎవరు వస్తున్నారు? సంఘం వస్తారు. సంఘానికే ఆ శక్తి ఇవ్వబడిందంట. దెర్ ఈజ్ నో పవర్ గివెన్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్, బట్ ద పవర్ గివెన్ టు ద చర్చ్. సో చర్చ్లో ఉన్న మ్యాన్ ఆఫ్ గాడ్ని బట్టి పవర్ పనిచేస్తుంది. సో మ్యాన్ ఆఫ్ గాడ్ని బట్టి చర్చ్ పనిచేస్తారు, చర్చ్ని బట్టి మ్యాన్ ఆఫ్ గాడ్ పనిచేస్తారు. దిస్ ఈస్ ద ఇంటర్లింక్ బిట్వీన్ ద చర్చ్ అండ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. అలాగనే యేసయ్యతో సరిచూస్తూ ఆయన సంఘముగా ఈ శరీరము ఎప్పుడైతే ఆ ఎఫెసీలో రాసిన పత్రికలో ఉందో అలాగనే మీరు కూడా పని చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. సో అధికారం అనేది ఇవ్వబడాలి అంటే దానికి ముందు దేవుడు ఏమిస్తున్నాడు? బాధ్యత.